ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనము ఫిబ్రవరి మాసంలో ఏ లగ్నము వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు ఈ గ్రహస్థితి ఎలా ఉంది ఈ నెల. మనకి వృషభ రాశిలో గురువు, మిథునంలో కుజుడు, అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, మన కుంభరాశిలో శని చంద్రులతో ఈ నెల ప్రారంభం అవుతుంది 1వ తేదీ నుంచి. మకర రాశిలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. శుక్రుడు కూడా మనకి మీన రాశిలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మకరం నుంచి కుంభం నుంచి మీనంలోకి ఈ ప్రయాణాలు అనేవి షష్టగ్రహ కూటమి కోసం వెళ్తుంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా ఈ యొక్క గ్రహస్థితి ముఖ్యంగా ఏ లగ్నము వారికి ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది, ఏ జాగ్రత్తలు, ఏ దేవతారాధన అనేటువంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుందో కొంచెం ఆధ్యాత్మికతని, వైరాగ్యాన్ని, విరక్తిని, ఏది ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉండేటువంటి తత్వాన్ని అది అందిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ మనకి లగ్నం నుంచి 5వ స్థానంలో పంచమంలో బుధుడు రవితో ఎప్పుడైతే కలిసి ఉన్నాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ షేర్ మార్కెటింగ్, ఫ్రెండ్స్ మూలంగా ఏదైనా కలిసి రావడము, సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలించడము, విదేశాలకు సంతానాన్ని MBA లాంటి బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన నేర్చుకోవడానికి పంపించేటువంటి ప్రయత్నము ఇక్కడ ఫలిస్తుంది. ధన సంబంధించినటువంటి విషయంలో ధనాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో రాహుతో కలిసి ఉన్నాడు. మీ యొక్క జీవిత భాగస్వామికి ఆన్లైన్ త్రూ కానీ, లేనట్లయితే విదేశీ కంపెనీల వల్ల కానీ, లేనట్లయితే విదేశాలకు పంపించేటువంటి ప్రయత్నం కానీ ఖచ్చితంగా ఫలిస్తుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త ఒత్తిడి అధికంగా ఉంటూ ఉంటుంది ఈ సమయంలో మీకు. అలాగే భూముల ద్వారా, విద్యా సంస్థల ద్వారా ఎవరికైనా ఏదైనా నేర్పడం ద్వారా ధనయోగం, కన్స్ట్రక్షన్ ద్వారా కూడా ధనయోగం అనేటువంటిది చాలా బలంగా ఉంది. శత్రువుపై జయాన్ని, కాంపిటీషన్ వాటిల్లో సక్సెస్ అవ్వడానికి బలమైనటువంటి యోగం ఉంది. కుటుంబ సభ్యుల్లో, అంటే కుటుంబంలో ఉండేటువంటి కొంత పరిచయాల్లో నుంచే కొంతవరకు మీకు ఏదైనా సంబంధం కుదరడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే శుక్రుడు మనకి 7వ స్థానంలో ఉన్నాడు, ఇది సరైన సమయం వివాహం కోసం ప్రయత్నం చేయడానికి. కాకపోతే లగ్నంలో కేతు ఉన్నందుకు అక్కడ అవతల వాళ్ళు సహకరిస్తున్నా సరే మీకుగానే సరళ ఇప్పుడు వద్దులే తర్వాత అనేటువంటి ఒక పోస్ట్పోన్ చేసేటువంటి తత్వాన్ని లగ్నంలో ఉండే కేతువిస్తుంటాడు. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి చక్కగా గణపతిని ఆరాధించండి. గణపతిని ధ్యానం చేసుకున్నట్లయితే 100% మీకు ఆ విరక్తి, వైరాగ్యము ఇది తగ్గిపోతుంది పూర్తిగా. కాకపోతే మీరు 1, 2 తారీఖులు ఎవరికి అప్పులు ఇవ్వడము, రుణ సంబంధించిన విషయంలో తీసుకోవడము, ఇవ్వడం మాత్రం చేయకండి. మరియు 3, 4, 5 తేదీలు ప్రధానంగా ఇక్కడ వివాహ సంబంధించిన నిర్ణయాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఎన్నో రెమెడీస్ చేస్తుంటారు. ఏ రెమెడీస్ చేస్తున్నా సరే అది ముందుకి కదిలినట్టే కదిలి ఆగిపోతూ ఉంటుంది. అది ఎందుకు అనేది అర్థం కాదు. దానికి కారణం మనం చూడండి, ఒక తలనొప్పి ఉంది మనకి. తలనొప్పికి సంబంధించినటువంటి ఔషధం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు తగ్గుతుంది. కడుపు నొప్పికి ఒకటి, తలనొప్పికి ఒకటి, లేనట్లయితే అజీర్ణ వ్యాధి అయితే ఒకటి, జ్వరానికి అయితే ఒకటి, ఇంకో దానికి మనకి వైటమిన్స్ సంబంధించినవి ఎలా అయితే వేరువేరుగా ఉంటాయో, మొట్టమొదటిగా మనకున్న సమస్యని తీర్చడానికి ఏ గ్రహానికి చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలని ముఖ్యంగా తెలుసుకోవాలి. మీరు ఇక్కడ పూజ చేసుకోవాలనగానే ఏదో లక్షలు, వేలు ఖర్చు పెట్టేసి పెద్దగా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం పూర్తిగా తప్పు. గుర్తుపెట్టుకోవడం. మీరు ఇంట్లో ఒక చిన్న గణపతి బొమ్మ పెట్టుకున్న, ఆ అమ్మవారిది ఏదైనా చిన్నది మీరు ఒక పటం పెట్టుకొని కూడా మీరు గనక భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఫలాపేక్ష రహితంగా, అంటే ఎటువంటి ఫలము ఆశించకుండా గనక భగవంతుడికి మీరు గనక చేయగలిగితే దానికి మించినటువంటిది మరొకటి లేదు. గుర్తుపెట్టుకోండి.
అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. మీకు సింపుల్గా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహస్థితి మీకు చూసుకోవడం తెలియదు కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది, ఆస్ట్రాలజీ పరిచయం ఉన్నవారు, కొంతమందికి తెలియదు. తెలిసిన వారు అదృష్టవంతులు, ఎందుకంటే వారు చూసుకొని చక్కగా వారు ఆ చిన్న చిన్న రెమెడీస్తో బయటపడగలుగుతుంటారు. తెలియని వాళ్ళకి ఏమిటి అంటే, మీ జన్మజాతకంలో ఉదాహరణకి శని పాడయ్యాడు, లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, చక్కగా ఏం లేదు, లలిత అమ్మవారి పటం పెట్టుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనుకుంటూ కుంకుమతో ఇలాగ వేయడం, పూజ చేయండి. ఒకసారి అనుకోవడం, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనుకోండి, కుంకుమ వేయండి, లేదా ఒక పుష్పం వేయండి, సరిపోతుంది. ఉన్న ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అని చేసుకోండి, సరిపోతుంది. లేదండి అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు ముఖ్యంగా సూర్య భగవానుని చూస్తూ ఓం సర్వవ్యాధి పరసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః అని చేసుకోండి, సరిపోతుంది. పేరు ప్రఖ్యాతలు రావాలి, సూర్య భగవాన్నే చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినే నమః. అయితే మీరు చేసేటప్పుడు సూర్యుల్లో అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో చేయండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్కడ ఏదో పటం ఉందని కాదు, సాక్షాత్ అమ్మవారు అక్కడ ఉంది, ఆ అమ్మవారికి నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఏమి ఆశించకుండా మీరు చేయండి, ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది. పంచోపచార పూజ అంటుంటారు, తెలుసు కదా, గంధము, పుష్పము, దీపము, ధూపము, నైవేద్యము, ఏ నైవేద్యమైనా పెట్టచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇదే పెట్టాలి, ఇది పెట్టకూడదు అనేది ఏమీ లేదు. మీ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటి, మీరు ఫలాపేక్ష రహితంగా ఫలమైనను పుష్పమైనను పత్రమైనను ఉదకమైనను మీరు ఏది సమర్పించినా కూడా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన. కాబట్టి అలా పెట్టండి, ఖచ్చితంగా తీసుకుంటాడు స్వామి. మరి అదేవిధంగా మరి కొంతమందికి వివాహం అవ్వదు, అలాంటి వారు తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర లేకపోతే యంత్రం ఉంటే యంత్రం దగ్గర చక్కగా మీరు యంత్ర సంబంధించినవి కూడా కొన్ని చెప్తాను నేను మీకు తర్వాత వీడియోలో. అక్కడ చక్కగా ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క పువ్వు వేస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనుకుంటూ చేయండి. లేదండి మా దగ్గర పుష్పాలు దొరకట్లేదు, లేకపోతే అంత పొద్దునే లేదు అంటే అక్షింతలు వేసుకుంటూ కూడా చేయవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి అదేవిధంగా వివాహ జీవితం బాగాలేదు, అలాంటి వారు చక్కగా మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః అని చేసుకోండి. లేదంటే బిజినెస్లో మేము రాణించలేకపోతున్నాము, అటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఆ రకంగా మీరు ఎంత చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. అలాగే మరి కొంతమందికి అప్పులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ రేపు అప్పుల బాధలు చాలామంది పడుతున్నారు, ఓం అపర్ణాయే నమః అని చక్కగా బిల్వ దళాలు కనుక మీ దగ్గర ఉంటే ఒక్కొక్క బిల్వ దళంతో అమ్మవారి దగ్గర పెడుతూ ఒక పుష్పము బిల్వ దళం కలిపి చేయండి, ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు.